హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్? నేనండి మీ పల్లెటూరు శివాజీ. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం కలిగిరి దగ్గరికి మనకి బండికి బాడుగు వచ్చింది. నిమ్మకాయలు అంటే నిమ్మకాయలు లోడ్, మన మామూలుగా నిమ్మకాయలు లోడ్ వచ్చింది. ఫ్రెండ్స్ చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చెట్లకి కాయలు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. ఆ కాపు కాసిన దానికి రైతులకి ఎంతో కొంత రేట్లు ఉంటే చాలా వరకు బాగుంటుంది, కానీ రేట్లు అయితే లేవు. మ్యాక్సిమం ఒక లూజ్ వచ్చేసి 80 కేజీల బస్తా వచ్చేసి 700, 800, రూపాయలు, 1100 అంతవరకే. కానీ క్వాలిటీ కూడా కాయ ఎలా ఉంటాయో సూపర్గా ఉన్నాయి. కాయలు కూడా చూపిస్తారండి. చూసారా క్వాలిటీ? ఫస్ట్ క్లాస్ క్వాలిటీ. అంటే కాయ వచ్చేసి మన మామూలు జాంకాయ ఉన్నట్టు, ఫస్ట్ జాంకాయలు బత్తాయికాయ ఉంటుంది కదా, అంత రౌండ్ షైనింగ్ కానీ అంత బాగున్నాయి కాయలు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్. రండి చూపిస్తా కాయలు చూడండి. చెట్టు కింద ఎలా రాలిపోయినా అంటే చెట్టుకి కూడా ఎలా ఉన్నాయంటే ఒక్క బత్తాయి కాయలు ఎటగా సేవ్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి యూట్యూబ్లలో చూస్తున్నాం కదా, యాపిల్ బెర్రీ కొండ్రేగ్గాయ ఉందిగా, పెద్ద కాయ, ఆ స్వీట్ కాయ, ఆ విధంగా భయంకరంగా చెట్టుకి కాసున్నాయి ఫ్రెండ్స్. చూసారా, ఇవి వచ్చేసి బత్తాకాయలు ఎలా ఉంటాయో చూడండి. బత్తాకాయలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. పాది నిండగా, ప్రతి ఒక్కటి పాది నిండగా ఉన్నాయి కాయలు. ఇవి చూడండి, చెట్టుకి ఇప్పుడు రేగిపళ్ళు ఉన్నాయి కదా, ఇది వచ్చి రేగిపండు అంటే బేరీ యాపిల్ కాయ, సేమ్ ఆ విధంగా చూడు ఎలా కాసిన నిమ్మపళ్ళు. ఇదే ఫస్ట్ టైం అంటే ఈ సంవత్సరం కాసిన కాపుకి రేట్లు కానీ ఉంటే ప్రతి ఒక్క రైతుకి మస్తుగా డబ్బులు వచ్చేటి. కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. ఆ రేట్లు లేనందువల్ల ఈ కాయలు కాసిన కాపుకి ఏం లేదు. అంటే ఒక్క లూజ్ వచ్చి, ఇది వచ్చి లూజ్ 80 కిలోల బస్తా వచ్చేసి, ఒక బస్తా వచ్చేసి 700, 800, 1000 రూపాయలు, 1100. అంటే కాయని బట్టి అనమాట. అంత తక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం రేట్లు. చూసారా కాయలు చూడు ఎలా ఉన్నాయో. చెట్టు కింద చూడండి, అంటే మనం వేసి ఊపితే ఎలా ఉన్నాయో అంత విధంగా ఉన్నాయి. భయంకరంగా చూడు ఎట్లా రాలుతున్నాయో, అంత భయంకరంగా ఉన్నాయి పళ్ళు. ఎక్కడైనా పట్టుకో, ఏ చెట్టుకైనా పట్టుకో, భయంకరంగా ఉన్నాయి. చూడండి ఈ చెట్టుకు కూడా ఎలా ఉన్నాయో, మామూలుగా లేవు. లోగో పాది చూడండి ఎలా ఉన్నాయో, కనిపిస్తున్నాయా? పాదిలో చూడు ఎలా రాలిపోయినాయో, భయంకరంగా రాలిపోయినాయి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కాయలు ఉన్నాయి. అంటే రేగు పుళ్ళు రాలినట్టు రాలిపోయినాయి. ప్రతి ఒక్క నిమ్మ చెట్టు కింద, రేగు చెట్టు కింద ఎలా రాలిపోతాయి ఆ విధంగా రాలిపోయినాయి. కానీ అది స్వీట్ అయినా తినేదానికి బాగున్నా సరే అది చెడుపు. అంటే దగ్గులు, జలుబులు, 100 రోగాలు వస్తాయి. కానీ దీనివల్ల అన్ని ఉపయోగాలు. ఒకవేళ ఉన్న పులుపు అయినా సరే ప్రతి ఒక్కటి ఉపయోగాలే. చూడండి ఇంత లోడ్లు వేసుకోబోతారు. ఈ యొక్క బస్తా వచ్చేసి 40 కేజీల బస్తా. 40 కేజీల బస్తాకు వచ్చేసి 400, 500 రూపాయలు అమ్ముతుంది ఒక బస్తా. దాంట్లో ఒక ఆడ మనిషికి ఇట్లా కూలీలు పోతారు కదా రైతుకి, వాళ్ళకి ఒక ఆడ మనిషికి కూలి వచ్చేసి 250 రూపాయలు, మగ మనిషికి వచ్చేసి 500 రూపాయలు కూలి. ఇంకా ఆ 500 రూపాయల బస్తాలో ఏం మిగులుతుంది రైతుకి? అయినా కానీ రైతు ఆగకుండా, కాయ పంట నష్టపోకుండా, వచ్చిన కాడికి వస్తుంది అని చెప్పేసి నిరాశపోకుండా ఈ రైతు ఈ విధంగా కష్టపడి చేస్తూ ఉంటాడు. వాళ్ళ కష్టాన్ని తగ్గట్టన్నా కూలి ఎంతో కొంత రావాలి. కానీ ఇది మార్కెట్లో పోయినా, మార్కెట్లో అంటే ఎక్కడ మార్కెట్లో అయినా వాళ్ళైనా ఏం చేస్తారు. కానీ ఎక్స్పోర్టింగ్ పోతూ ఉంటే వాళ్ళకైనా సరే పైన ఒక 1000 రూపాయలు అమ్మింది, వీళ్ళు ఆదాయం చూసుకొని ఎంతో కొంత ఇస్తారు. కానీ బొత్తిగా అక్కడ కూడా వాళ్ళకి అమ్మకపోతే వాళ్ళ కొట్టు ఓనర్లు కూడా ఏం చేస్తారు? ఎక్స్పోర్టింగ్ అనేది ఎవరికైనా ఒక రూపాయి ఆదాయం చూసుకొని ఇస్తారనమాట. ఎక్స్పోర్టింగ్ లేనందువల్ల కొట్టు ఓనర్లు ఏం చేయలేరు, రైతులు ఏం చేయలేరు. ఈ కష్టాన్ని తగ్గట్టు ఎంతో కొంత ఫలితం ఉంటే ఈ పండుగ ఈ సంవత్సరం కాసిన కాపుకి రైతులకి ఎంతో కొంత ఆదాయం ఉంటుంది. చూడండి ఇక్కడ మార్కెట్లో చూడండి, ప్రతి ఒక్కటి బస్తా ఎర్రగోతాలు ఉన్నట్టు ప్రతి ఒక్కటి మొత్తం ఊరగాయకపోతాయి. మామూలుగా అయితే ఈ గడ్డి మొత్తం పెట్టి ప్యాకింగ్, అంటే మామూలు గోతాలు ఉంటాయి కదా, మనం రైస్ గోతాలు, వాటిలలో పెట్టి జాగ్రత్తగా ఇట్లా భద్రంగా చూపిస్తారండి. ఇక్కడ ఇక్కడ ఒక ఆయన కూర్చున్నాడు కదా, ఆ విధంగా మామూలు గోతాల్లో పెట్టి గడ్డి మళ్ళీ ఫుల్ చేసి కాయ దెబ్బ తినకుండా జాగ్రత్తగా పంపిస్తారు. కానీ అలా ఏం లేదు, మొత్తం ఈ బస్తాలు మొత్తం ఊరగాయకి వెళ్ళిపోతాయి. ఎంత నష్టం అంటే అంత నష్టం రైతులకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.